సమాజం నుంచి కూడా మద్దతు కావాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళకు వీడియో చేశారు. సరే, ఇవన్నీ అటు పెడితే వేణుస్వామికి సంబంధించి వివాదాల గురించి ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వచ్చాం. అసలు ఈ వివాదాల్లోకి ఆయన నెట్టబట్టడానికి తర్వాత జరిగిన పరిణామాలు, లేటెస్ట్గా ఉన్న పొలిటికల్ డెవలప్మెంట్స్కి ఏమన్నా సంబంధం ఉందా? దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. ఇప్పటిదాకా వేణుస్వామి గారు వారి వివాదాలు, వారి ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే దానికి పెటాకుల ముహూర్తాలు పెట్టేస్తున్నారంటూ ఆయన మీద సివియర్ క్రిటిసిజం. ఈ శోభిత నాగ చైతన్య ఎపిసోడ్ తర్వాత మళ్ళీ ఒక్కసారిగా ఆయన లైమ్లైట్కి వచ్చేసారు. ఆయన మీద ఉన్న నింద ఏంటంటే తన లైమ్లైట్కి రావడానికి ఇంకొకళ్ళ జాతకాన్ని బజార్న పెట్టేస్తారని. ఎంతవరకు నిజం ఇది? ఇప్పుడు వాజన్ గారు, మీరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. మీరు మార్కెట్లో మీరు చూడన్నది లేదు. పైపచ్చు దేన్ని వివాదం చేస్తారో దేన్ని వివాదం చేయరు. ఈ జర్నలిజం విలువలు, విశ్వసనీయత, ఏమన్నట్టు రాజద్రోహం కేసు, ఇలాంటివన్నీ మీకు తెలియనివి కాదు. యాజ్ ఇఫ్ అని కొంతమంది ఇన్వర్టెడ్ కామాలో పెట్టుకుని రాజద్రోహం కేసుకు ఒక డిఫరెంట్ శాంక్చుటీ తీసుకొచ్చి యాజ్ ఇఫ్ అన్నట్టుగా మాట్లాడుతూ, నేను ఇప్పుడు గులివెందుకని సామెతే చెప్తూ ఉంటాను. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా పెళ్ళిళ్ళు ఇన్ని ఉన్నప్పుడు జాతకాలు చూపించుకోవడం ఏదో ఉంటాయి. కొంతమందికి ఏవో మూఢనమ్మకాలు ఉంటాయి. ఏదో శాంతి హోమాలు అవన్నీ చేసుకున్నప్పుడు ఇదొక సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు బాబు గోగినేని గారు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మానవాళిని రక్షించడానికి అన్నట్టుగా ఈ మూఢనమ్మకాలని రూపుమాపడానికి ఎన్నో సంఘాలు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నాయి. బట్ వీటిల్లో కొంతమంది మనసా వాచా కర్మ దేవుడిని నమ్మే కార్యక్రమాలు ఉన్నప్పుడు దేవుడితో డైరెక్ట్గా ఇప్పుడు కామాక్షి అమ్మవారి దగ్గర ఆయన వేణుస్వామి గారు పూజలు అంటారు. కామాఖ్య టెంపుల్ అదే ఏవో అప్పుడు దాన్ని నమ్మి వాళ్ళు వెళ్ళి చేస్తున్నప్పుడు దానికి ఒక రేట్ ఉంది. 7,000 ఉంది, 7,500 ఉంది, 12,500 ఏదో చెప్తున్నారు. ఇవి మనం ఇప్పుడు ఉదాహరణకు గుళ్ళు అర్చన చేయించాలన్నా ఆ టోకెన్ తీసుకుని వెళ్తున్నాం కదా. నేను దేవుడి దగ్గర 100 రూపాయలు ఎందుకంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వీళ్ళ దగ్గర ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇవన్నీ పక్కదిద్దాం. సో కమర్షియల్ యాక్టివిటీకి ఎప్పుడైతే తెరలేపామో దీంట్లో నాంది ఎవరు పలికారు? ఇప్పుడు సినిమా ఫెటర్నిటీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఇప్పుడు ఏదో మనకు తెలిసి ఉగాది రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే అమ్మాయి చదువుతుంది రంగం ఒక 5 సంవత్సరాల పాటు మనకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనం వింటున్నప్పుడు మూఢనమ్మకాలు అనాలి, లేకపోతే అమ్మవారే చదువుతారు వచ్చి అని మనం ఇట్ ఈస్ ఇప్పుడు విశ్వాసం. అది దాన్ని మనం ఏం చేయగలుగుతాం? సో ఈ విశ్వాసాలని మనం నమ్మొద్దు అని చెప్పడానికి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు ఒక జర్నలిస్ట్ స్థాయి కలిగిన ఒక వ్యక్తి ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు హీ హ్యాస్ టు కన్ఫైన్ టు ద గన్స్. మీరు నిన్న నిశ్చితంగా గమనించగలిగితే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు ఎక్స్ప్లెనేషను, జర్నలిస్ట్ గారి యొక్క ఎక్స్ప్లెనేషన్ మీరు గమనించగలిగితే చావుల మీద చుట్టూ తిరుగుతుంది. వీళ్ళేమో ఆత్మహత్య చేసుకుంటామని, ఆయనేమో రాళ్ళు ఇచ్చి కొట్టండి, జైల్లో పెట్టండి, నేను నా చచ్చిపోయిన తర్వాత కూడా నా అస్థికలు ఎలాడదీసి ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్కి నేను దానం చేస్తాను అండ్ ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఏ ఎంప్లాయీ అయినా సరే ఎంప్లాయర్ పట్ల విశ్వసనీయత ఎవడైనా చాటుతాడు. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ వర్కింగ్ విత్ అన్ ఆర్గనైజేషన్ డెఫినెట్లీ యూ విల్ షో యువర్ లాయల్టీస్ టు దెమ్. సో యాజ్ ఇఫ్ హీ ఈజ్ ద ఓన్లీ మ్యాన్ హూ ఈజ్ హ్యావింగ్ లాయల్టీస్ అన్నది ఓ డిఫరెంట్ ఫ్రేస్. ఇక్కడ నేను ఈ నిశ్చితంగా మీరు ఈ సిరీస్ ఆఫ్ ఈ నాన్ సెన్స్ని మీరు గమనించగలిగితే కెలికి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఆవిడ భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడిన మధ్యలో ఒక కాన్వర్సేషన్ హెస్ టేకెన్ ప్లేస్. దాంట్లో పాత్రదారులు ఎవరు ఒక ఆవిడని వాళ్ళ సైడ్ నుంచే మా మనిషి అనే క్లెయిమ్ చేస్తున్నారు. ఇంకొక వ్యక్తి పేరు చెప్తూ హీస్ కోఇన్సిడెన్షియలీ వర్కింగ్ విత్ ఆ క్లబ్ మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు ఇందులో జూబ్లీ హిల్స్ క్లబ్ ఎందుకు వచ్చింది మధ్యలోకి? వాళ్ళకి ప్రెసిడెంట్లో నడుస్తుంటాయి కదా సార్, ప్రెసిడెంట్ సెక్రటరీలు. ఒక జాతకాలు చెప్పుకునే ఆయనకి జూబ్లీ హిల్స్ క్లబ్కి ఉన్న సంబంధం ఏంటి అంటే ఇక్కడ ఒక పాసిఫికేషన్కి ఎవరినైతే అందులో మాట్లాడిన వాడు ఇనిషియేటివ్ తీసుకుని అక్కడ పాసిఫికేషన్ సో అండ్ సో వ్యక్తి త్రూగా చేశారని మాట్లాడుతున్నారు. మనకి పేర్లు అనవసరం సార్. అవును, పేర్లు వద్దు. ఇక్కడ నేను జస్ట్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. ఇంత స్థాయి కలిగిన ఆ జర్నలిస్టు నిన్న సెల్ఫ్ ఎక్స్ప్లెయినరీ మోడల్లో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటాడు.